హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అప్పట్లో మన బామలకు తెలిసిన నేతి తయారీ ఈరోజు బామలకు తెలీదు. అయితే మన ఇంట్లో స్వచ్ఛమైన నెయ్యిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా సింపుల్ మెథడ్. నేను మీకు చూపిస్తాను. ప్రతిరోజు తోడుకున్న పెరుగుపై అట్టును ఒక గిన్నెలో వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేయాలి. ఇలా ప్రతిరోజు చేయాలి. కొద్ది రోజుల తర్వాత సరిపడా అట్టు అయిన తర్వాత ఫ్రిడ్జ్ నుండి తీసిన ఈ మిశ్రమాన్ని కూలపోయేంత వరకు చల్లారనివ్వాలి. తర్వాత సల్లకాంతో గిలకొట్టాలి. అలా చేస్తూ ఉంటే ఒక ముద్దలాగా తయారవుతుంది. అప్పుడు కృష్ణుడు ఇదే తినేదండి. ఎట్లా ఇష్టపడి స్టాప్ చేయలేదు. ఇలా ఒక గంట సేపు గిలకొట్టుకోవాలి. అలా చేస్తూ ఉంటే ఒక ముద్దలాగా ఒక మిశ్రమం తయారవుతుంది. ఈ తయారైన ముద్దని మంచినీటితో ఒక 2-3 సార్లు శుభ్రంగా కడగాలి. ఇలా నేను చూపిస్తున్నాను కదా వీడియోలో, ఇలా గిలకొట్టుకొని లాస్ట్కు చివరికి ఒక 3/4 గంట దాకా గిలకొట్టిన తర్వాత ఇలా టెక్స్చర్ అనేది వస్తుంది. ఈ మిశ్రమాన్ని ఒక శుభ్రంగా 3 సార్లు కడగండి. కడిగి ఒక చిన్నపాటి గిన్నెను తీసుకోండి. ఆ గిన్నెలో ఈ ముద్దని వేసి స్టవ్ పైన పెట్టండి. సిమ్లో ఉంచండి. ఈ నెయ్యి అనేది పిల్లలకి చాలా బలం. వాళ్ళకి చపాతీలో కానీ వేడివేడి అన్నంలో కానీ తినిపిస్తే చాలా బలం కూడా. ఏం పెడతావు? ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక చిన్న గిన్నెలో వేసి సిమ్లో పెట్టండి. లేదంటే పైకి వచ్చి పొంగిపోతుంది, నెయ్యి అంతా కింద పడిపోతుంది. సిమ్లో పెట్టి అలాగే మరగనివ్వండి. పచ్చివాసన పోయేంత వరకు మరగనివ్వండి. కరెక్ట్గా ఒక 10 నిమిషాల తర్వాత గోల్డెన్ కలర్లో మనకి నెయ్యి అనేది గుమగుమలాగా స్మెల్ వస్తుంది. అప్పుడు మనకి నెయ్యి తయారైందని తెలిసిపోతుంది. బ్రౌనిష్ కలర్లో వచ్చేదాకా కొద్ది ఎక్కువసేపు మరగనిస్తే నెయ్యి అనేది మాడిపోయి నల్లగా అవుతుంది. అది బాగుండదు అనమాట. కొద్దిసేపు ఉంచాలన్నమాట. ఇగో చూపిస్తున్నాను కదా, ఇలా గోల్డెన్ కలర్ ఇగో చూస్తూ ఉండండి. నెయ్యి అనేది ఫామ్ అయింది. ఇది మనకి జీర్ణ వ్యవస్థకు మంచిది. పిల్లలకు జ్ఞాపక శక్తిని ఇస్తుంది. ఈ స్వచ్ఛమైన నెయ్యిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేయండి. ఇలా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు సిమ్లోనే కాగబెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని చల్లారాక ఒక స్టీల్ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అంతే సింపుల్. రేపు అదేంటి బయటనే ఉంచు, దీన్ని లోపల పెట్టకు. ఏది నెయ్యి డబ్బాని ఎందుకు పెట్టు, లోపల పెట్టకు. లోపల అంటే పూసగా చూపి.